తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? ప్రశాంతంగా ఉన్న విశ్వవిద్యాలయంలో మతం రంగు పులిమి రాజకీయం చేస్తున్నది ఎవరు? దళిత ప్రొఫెసర్పై దాడిని రాజకీయం చేస్తూ కేసు కూడా నమోదు చేయకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఎస్వి యూనివర్సిటీలో అట్టడుగు వర్గాల ప్రొఫెసర్లకు రక్షణ లేదా? దళిత ప్రొఫెసర్కు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదంటున్న విద్యార్థి సంఘాల నేతలు, దళిత సంఘాలు హెచ్చరికలపై గ్రౌండ్ రిపోర్ట్. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో దళిత కులానికి చెందిన ప్రొఫెసర్ చెంగయ్యపై దాడికి యత్నించిన వారిని ఇప్పటి వరకు కనీసం పోలీసులు పట్టించుకోకపోవడంపై విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగాయి. అన్ని విద్యార్థి సంఘాలు కలిసి బంద్కు పిలుపునిచ్చి యూనివర్సిటీ ప్రధాన భవనం ఎదుట నిరసనకు దిగారు. దీంతో ఎస్వి యూనివర్సిటీ వీసీ ఛాంబర్ ముందు కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రొఫెసర్పై మతం ముసుగులో దాడి చేయడం దారుణమని, దాడికి యత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో దళితులకు, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రొఫెసర్లకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ చెంగయ్య. దీనికి నిదర్శనం నిన్న జరిగిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తనపై భౌతిక దాడి చేశారని, ఒక యాక్షన్ ప్లాన్ తో తనపై దాడికి ప్రయత్నించారని అన్నారు. ఇప్పటికైనా ఎస్వి యూనివర్సిటీలో రక్షణ కల్పించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఈ ప్రభుత్వంలో దళిత వర్గాలకు రక్షణ లేదా అని ప్రశ్నిస్తున్నారు ప్రొఫెసర్ చెంగయ్య. విశ్వ హిందూ పరిషత్ అండ్ ఏబీవీపీ బజరంగ దళ యాక్టివిస్ట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా అటాక్ చేశారు. ఎలా అటాక్ చేశారంటే, సినిమాలో ఏదో ఒక ప్రీ ప్లానెడ్గా కాసి పెట్టుకొని నన్ను మ్యాన్ హ్యాండిల్ చేసి మర్డర్ అటెంప్ట్ చేసేటువంటి కనెక్టివిటీలో నిన్న సిచ్యువేషన్ ఇక్కడ ఉండింది. ఒక ప్రొఫెసర్ని ఒక ఎస్వి యూనివర్సిటీలో ఆన్ డ్యూటీలో ఉంటే ఎవరు వాళ్ళకి రైట్ ఇచ్చారు ఈడ నా మీద అటాక్ చేయడానికి? బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ పీపుల్ యూనివర్సిటీలో పనులు చేయలేకపోతున్నారు. బికాజ్ వీఆర్ ప్రెజరైజింగ్ ఏ లాట్. మేమంతా బానిసత్వంగానే ఉండాం బికాజ్ వీఆర్ ఏ డౌన్ రాడెడ్ పీపుల్. ప్రశాంతంగా ఉన్న విద్యా కేంద్రంలో మతం రంగు పులమడమే కాకుండా రాజకీయ రంగు పులుముతున్న బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఎస్పీ నేతలు. ఎస్వి యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్ కు రక్షణ కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాపురించిందని మండిపడ్డారు. ప్రొఫెసర్ ఛాంబర్లో దాడి చేశారు, ఆయన వాహనం ధ్వంసం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక నియంత పాలనలో ఉన్నామా అని ప్రశ్నిస్తున్నారు బీఎస్పీ నేతలు. సరస్వతి నిలయంగా ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీలో మతం రంగు పులిమి ఒక ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ చెంగయ్య గారి పైన దాడి చేయటమే కాకుండా ఆయనతో వాహనం ఏదైతే ఒక 4-వీలర్ ఆయన సొంత వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటికే దళిత సంఘాలు అయితే కావచ్చు, విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్లకు రక్షణ లేదు, ఒక మతోన్మాద శక్తులు రెచ్చిపోయి ఈరోజు దాడి చేసేటువంటి స్థాయికి వచ్చాయంటే ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉందనేది వారంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు ఒక దళిత ప్రొఫెసర్కు రక్షణ కల్పించలేని స్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఉందా అంటూ ఈరోజు దళిత సంఘాలు అయితేనేమి, విద్యార్థి సంఘాలు అయితే ఏమి వీటిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే, ఈ ఘటనకు సంబంధించి చూస్తూ ఉంటే ఏ విధంగా అనిపిస్తుంది సార్? వాళ్ళు ఏదైనా తప్పు చేసుంటే వాళ్ళు పోయి పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి, కానీ అలా చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ఈ విధంగా ఒక ప్రొఫెసర్ మీద దళితుడైనటువంటి మన చెంగయ్య గారి మీద చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే పోలీసు వారు వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రశాంతంగా ఉండే ఎస్వి యూనివర్సిటీలో ఇటువంటి ఘటనలు జరగటం దారుణమని బీఎస్పీ నేతలు సహా విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. ప్రొఫెసర్ చెంగయ్యపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా చర్యలు తీసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు కోరుతున్నారు.